నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరికీ పదవులు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? దాడి తర్వాత ఇచ్చారు. దీనివల్ల నాకు ఇంకో కొత్త ప్రమాదం వచ్చింది. దాడి చేయకపోతే పదవులు ఇవ్వరేమోనని పదవులు రాని వాళ్ళు మళ్ళీ దాడి చేసే ప్రమాదం ఉంది, రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. నా మీద దాడి చేస్తారా, మరొక వైసీపీ నాయకుడి మీద దాడి చేస్తారో తెలియదు, కానీ ఈ రకమైన ప్రోత్సాహం లోకేష్ ఇవ్వటం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం. నా మీద ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళందరికీ 1, 2, 3, 4 అట్లా పదవులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే దాడి వెనుక ఎవరైతే పదవులు ఇస్తున్నారో వారి హస్తం కూడా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 7:20 పేటు దాడి జరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా దాడి జరుగుతూ ఉంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పోలీస్? ఒక్కరు ఇస్తారా ఫోను? బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు, మా మాజీ హోంమంత్రి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేయటమే కాదు, మా మాజీ హోంమంత్రి సుచరిత గారు ఇంకా కొంతమంది నాయకులు కలిసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. ఎస్పీ ఆఫీస్ లేకపోతే ఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. గేటు దగ్గర నుంచున్నారు, గేటు కొట్టారు, లేరన్నారు, తెరవలేదు. ఏంటిది అంటే పోలీస్ ఇంటెన్షనల్గా అవాయిడ్ చేసింది సర్కమ్స్టాన్సెస్ని. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏదో 10 నిమిషాలు కళ్ళు మూసుకోవచ్చు తప్ప 7:20 పాటు పోలీసులు ఇన్యాక్షన్లో ఉన్నారు. నన్ను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అయినా సరే నా ఇంటికాడ ఉన్నటువంటి మోకలను చెదరగొట్టాలి కదా. నా ఇల్లు తగలేయడానికి ప్రయత్నం చేశారు, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కారులు తగలేశారు. ఏంటిది? ఇది ధర్మమేనా? ఇది పోలీసింగ్ ఉందా లేదా? ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సమాజమేనా? పోలీసులు కొల్యూడైపోతే ఏం చేయాలి? ఒక మర్డర్ చేసేవాడితో పోలీసులు కొల్యూడైపోయారు అనుకోండి, ఒక క్రైమ్ చేసేవాడితో పోలీసులు కొల్యూడైపోయారు, ఇంక సమాజం ఎట్టా బతుకుతుంది అంటున్నా. ఆ రోజు నన్ను ఏం చేసినా దిక్కులేని పరిస్థితి కదా. ఏదో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కానీ నన్ను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా భార్య పిల్లలను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా 2 ఇళ్ళు అంటే నా ఆఫీసు, నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చిన్న విషయమా? ఈ చిన్న విషయాన్ని కనీసమైనటువంటి కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకోకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా వదిలేశారంటే ఈ అరాచకాన్ని సహిస్తూ ఊరుకోవాలా? చెప్పని అడుగుతా ఉన్న ప్రజానీకాన్ని. దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ పోలీసులు కూడా మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సెక్షన్స్ ఆల్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొంతైనా న్యాయం జరిగిందనేటువంటి భావన కలుగుతుంది. అలా కాదు, ఇలాగే మొండిగా వ్యవహరిస్తున్నామంటే చాలా ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు గ్రహిస్తారు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని కూడా ప్రజలే చెప్తారు రాబోయే కాలంలో.